నిన్న కురిసిన వర్షానికి ఇవాళ మార్నింగ్ ఇది పరిస్థితి. దాదాపు 20 సెంటీమీటర్ల పైన కురిసింది. చూడండి మొత్తం ఆ చివర ట్రాన్స్ఫార్మర్లు ఎక్కువగా ఉన్న ఎంత ఏరియా అంతా వైఎస్ఆర్ కాలనీ. ఇదేమో అపార్ట్మెంట్స్ అటువైపు, ఫ్లైఓవర్కి అటువైపు లెఫ్ట్ సైడు. ఇదిగోండి ఇదంతా బుడమేరు, మన ఫ్లైఓవరు. ఇదిగోండి సిఎన్జి బంకు. మొత్తం అమరావతి అపార్ట్మెంట్స్ ఫ్లైఓవర్ నుంచి దిగిన తర్వాత లెఫ్ట్ సైడ్ మొత్తం చెరువు అయిపోయింది. కొత్తగా కట్టిన అపార్ట్మెంట్లు. ఎదురున్నవి ఇది, కింద ఇది. ఇదిగోండి ఫ్లైఓవర్ కూడా ఖాళీగా ఉంది, మొత్తం ఆపేశారు ట్రాఫిక్. మొత్తం అక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంది, అక్కడ ఆపేశారు. అదిగో ఫైర్ ఇంజిన్ కూడా అత్యవసర పరిస్థితుల్లో ఉందని చెప్పి ఫైర్ ఇంజిన్ కూడా రెడీ చేసి పెట్టారు. అదిగోండి ఆ సిఎన్జి బంకు దగ్గర అయితే మొత్తం ఇదిగోండి పోలీస్ జీపులు రానియకుండా, ఇదిగో పోలీస్ వ్యాన్లు మొత్తం. అదిగోండి ఫ్లైఓవర్ ఎండింగ్ సైడు అక్కడ కొత్తగా బంకు పెట్టారు, బీజీఎల్ అని, భారత్ గ్యాస్ వాళ్ళ ఇది. ఇదిగోండి మొత్తం చివరికి ఐఆర్ఆర్ మీద కూడా నీళ్ళు వచ్చినాయి అంట. మ్యాక్సిమం చూపిస్తాను. ఇది వచ్చి మా అపార్ట్మెంట్ పక్కనే బుడమేరు వంతెన. ఇది వచ్చి కొత్తగా జస్ట్ ఈ మధ్యనే కట్టారు. ఒకళ్ళు ఆల్రెడీ గృహప్రవేశం అయ్యింది. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది ఆల్మోస్ట్. గ్రౌండ్ ఫ్లోర్ ఇవ్వండి మొత్తం ఇక్కడి నుంచి ఇవి మొత్తం 4 ఫ్లాట్లు, 4 దాంట్లో గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చేసినాయి నీళ్ళు. పొద్దున్న 7 గంటల వరకు కూడా పెద్ద వాటర్ అయితే ఏం లేదు, కానీ 7 తర్వాతే వచ్చింది. మా కారు తెల్లార మొత్తం మునిగిపోయి ఉంది. ఇదిగోండి ఇక్కడ ఒక కారు ఉంది వేరే వాళ్ళది, మాది 4వ ఫ్లోర్లో ఉన్న వాళ్ళ కారు. అది రాత్రి పెట్టారు, లేట్ అయిందని వచ్చి. ఇదిగో మొత్తం టైర్లు మునిగిపోయి ఆల్రెడీ బాడీ లోపలికి వెళ్ళిపోయినాయి నీళ్ళు. ఇంత వరద, ఇంత వాటర్ కానీ దాదాపు 25 సంవత్సరాల తర్వాతే చూస్తున్నాం మేము కూడా. ఇంతకుముందు అంతా లేదు. మేము ఈ అపార్ట్మెంట్లోకి వచ్చి దాదాపు 8 ఏళ్ళు అయింది. ఈ 8 ఏళ్లలో మేము ఇంతవరకు అసలు ఎప్పుడు కూడా చూడలేదు. ఇది వచ్చి ఎదురుగుండా కనబడేదంతా ఆంధ్రప్రభ కాలనీ. ఇక్కడ అది వాటర్ ట్యాంక్ వచ్చి వైవీరావు ఎస్టేట్లో వాటర్ ట్యాంక్. అది కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఈ మొత్తం ఇదే. ఇదిగోండి మొత్తం అంతా ఆంధ్రప్రభ కాలనీ. మొత్తం ఇదంతా సింగనగర్ వెళ్ళే దారిలో మొత్తం మా తూర్పు వైపు, మా అపార్ట్మెంట్కి తూర్పు వైపు మొత్తం. ఇదివరకు చిన్న చెరువులాగా ఉండేది, ప్రస్తుతం సముద్రంలాగా కనబడుతుంది, అంతే తేడా. ఆ చెరువు సముద్రం అయిపోయింది. ఆవులు కొట్టుకెళ్ళిపోయినాయి అంట. కోళ్ళు అంటే సరే ఓకే, ఆవులు అంటే పెద్ద జంతువులు కూడా వెళ్ళిపోయినాయి. ఆ ఎదురుగుండా ఇదిగోండి చూపిస్తున్నానుగా, ఇదైతే మొత్తం మునిగిపోయిపోతుంది. అలాగే డ్రమ్ములు ఉన్నాయి, డ్రమ్ములు మొత్తం కొట్టుకు వెళ్ళిపోయినాయి వేలవే. మొత్తం ఏరియా మొత్తం మునిగిపోయింది. ఇది వచ్చి మా సెల్లారు. ప్రస్తుతం మా సెల్లారు వాటర్ స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు అయితే స్విమ్మింగ్ చేసుకోవచ్చు, లేకపోతే పైన చూస్తూ ఉంటారు స్విమ్మింగ్ చేసిన వాళ్ళు. పంపిస్తున్నావా? ఇదిగోండి ఫ్లైఓవర్ ప్రస్తుతం ఇది పరిస్థితి. ఇలా ఉంది ఫ్లైఓవర్, ఖాళీగా ఉంది ఫ్లైఓవర్.
రైల్వే డిపార్ట్మెంట్వి. వాళ్ళ మొత్తం మొత్తం చెరువులే.